అందరం కూడా ఆలోచించాల్సింది ఈ రోజు ముందు చూపుతో ఒక దార్శనికతతో ముందుకు పోతున్న ప్రభుత్వాన్ని ఈ రోజు వైసీపీ నాయకులు చెవిలో జుగులు తినే ఒక ఫోకస్ పెట్టారంటే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ధైర్యం ఏంటంటే మనలో ఒక అనైక్యత తీసుకురావాలి. దీన్ని ఏదో విధంగా దీన్ని ఆపాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పోతుంది, నెల్లూరు జిల్లాలో కూడా ఈ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అభివృద్ధిని ఆపాలంటే ఏదో విధంగా మనలో అనైక్యత తీసుకురావాలి. మాట మీద నిలబడేటువంటి మత్స్యకారులు అనైక్యతను తీసుకొస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి మనలో విచ్ఛిన్నం చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళు దూరదృష్టితో దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మనందరం కూడా తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం నేనే నిర్మించా, నేనే ఈరోజు చెప్పలేకుండా నేనే చెప్తున్నాను మీ అందరికి కూడా. ఇక్కడ ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. ఈ ఫ్యాక్టరీ వల్ల ఇవన్నీ ఇది పొల్యూషన్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ కాదు. మీరు అందరూ సాగర్ డిఫెన్స్ అంటే ఏదో నల్లములతో ఉంటుంది, లేదా కెమికల్స్ ఉంటాయి దాంట్లో అంటున్నారు. ఇవన్నీ కాదు. అక్కడ తయారు చేసి సముద్రానికి సంబంధించినటువంటి బోర్డులు తయారు కావచ్చు, సముద్రానికి సంబంధించినటువంటి మనకి సమాచారాన్ని తెలియజేయగలరు. రాడార్ ద్వారా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. తమిళనాడు బోర్డులు మన ప్రాంతానికి వస్తున్నాయి అనే విషయాన్ని మనం తెలియజేయగలిగితే మనం వాటిని రిటర్న్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ చేపలున్నాయి అక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎక్కడ సముద్రంలో ఏదైనా తుఫాను వచ్చి మన వాళ్ళు ఏదైనా ఇరుక్కున్నా కూడా ఇమ్మీడియట్లీ హై స్పీడ్ బోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మ్యాన్లెస్ బోట్లు కూడా వాళ్ళ దగ్గర ఉండబోతున్నాయి. కాబట్టి వాటి వల్ల మన మనుషులు మనం సురక్షితంగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి కంపెనీని తీసుకొచ్చి మన మత్స్యకారుల సోదరులకి ఈ రోజు అత్యధిక సంపదను సంపాదించుకోవడం అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ తరుణంలో వైసీపీ వాళ్ళు చేసేటువంటి దురాఘాతాలను మనం ఎట్టగొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మన జిల్లాలో ఉన్న మత్స్యకారుల సోదరులందరూ కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభలో మనం కావుకొని పెట్టుకొని అందరూ కూడా వాస్తవాలు తెలియజేయండి. ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి మన ప్రాంతంలో ఈ రోజు విచ్చలవిడి. ఈ రోజు ఒక్కసారి చూసుకోండి, కాకినాడ పోర్టు ఎంత లెంత్ ఉంది, లేదంటే మన పిల్లలు పోయే మేకల పొందు 366 మీటర్లు మాత్రమే ఉంది. ఈ రోజు 754 మీటర్లు మనకి జట్టి ఈ రోజు మన జువతి నాగపూర్కి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మన మత్స్యకారులకు సంబంధించినటువంటి ఎటువంటి ఆస్తులు కానీ ఏది కూడా ఈ రోజు ప్రభుత్వం తీసుకోవడం లేదు. నేను కావచ్చు, మిగతా రవిచంద్ర గారు కావచ్చు, నాకంటే రవిచంద్ర కూడా ప్రపంచ మత్స్యకారులతో అనుబంధం ఉంది. మేమిద్దరం కూడా మేము ముందు చూపుతో మత్స్యకారుల కోసం చేసుకునే నిర్ణయాలు తప్ప ఏ ఒక్క నిర్ణయం కూడా మత్స్యకార సోదరులకి అన్యాయం జరగదని విషయాన్ని కూడా మీకు అందరికి హామీ ఇస్తున్నా. రేపు చలో జువతిని దాన్ని మనందరం కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన ప్రభుత్వంలో ఒక మత్స్యని జువతిని తీసుకురావడం కోసం ఈ రోజు వైసీపీ నాయకులు చేసే అరాచకాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మేము దాంట్లో బాధ్యత తీసుకొని మన హక్కును మనం కాపాడుకుందామని చెప్పి సందర్భంగా మత్స్యకారుల సోదరులు అందరినీ కూడా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.